హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎన్బిఎఫ్సికి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. సో ఎన్బిఎఫ్సికి సంబంధించి అంటే ఐ థింక్ 80 పేజ్. సో ఇక్కడ వచ్చాం చూడండి. సో ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి డిస్కషన్ చేద్దాము ఈ వీడియోలో వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి. సో రికగ్నిషన్ ఏమి అండ్ రెగ్యులేషన్స్ ఏమి, ఆడిట్ ప్రొసీజర్స్ ఏమి, ఆడిట్ చెక్ లిస్ట్ ఏమి, ఆడిటర్ యొక్క డ్యూటీస్ ఏమి, ఆడిటర్ యొక్క రిపోర్ట్ ఏమికి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇయర్. సో ఫస్ట్ వాళ్ళు కొంచెం బ్యాక్గ్రౌండ్ని ప్రొవైడ్ చేస్తారు ఇంట్రడక్షన్కి సంబంధించి. మనం బ్యాక్గ్రౌండ్ మనకేం అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేసింది ఎన్బిఎఫ్సికి సంబంధించి. సో ఎన్బిఎఫ్సి అంటే బేస్డ్ ఆన్ యొక్క ఫైనాన్స్ యొక్క కంపెనీకి సంబంధించి వాటి యొక్క సైజ్, వాటి యొక్క ఆపరేషన్, వాటి యొక్క టెక్నాలజికల్ సొఫిస్టికేటెడ్ ఏముంది అండ్ ఏంటి న్యూ ఏరియాస్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కొత్తవి రావడం, వీటన్నిటిని బేస్ చేసుకొని ఎన్బిఎఫ్సిస్ అనేది వస్తుంటాయి. సో ఎన్బిఎఫ్సి అనేది డీప్లీ కనెక్ట్ అయి ఉంటాయి ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి బోత్ సైడ్ ఆఫ్ దేర్ బ్యాలెన్స్ షీట్లో. సో ఫైనాన్షియల్ ఎంటిటీస్ ఏవైతే ఉంటావో వాళ్ళ యొక్క రిస్క్ అరైజింగ్ ఏమున్నాయి, కౌంటర్ పార్టీ యొక్క ఫెయిల్యూరు, ఫండింగ్కి సంబంధించి అసెట్ కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ రేటు, అన్మూమెంటము, రిస్క్, లిక్విడిటీ, సాల్వెన్సీ, అదర్ ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి ఏవేవి ఉంటాయి అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ సెగ్మెంట్లో డు నాట్ పోజ్ ఎనీ సిగ్నిఫికెంట్ రిస్క్ టు ద సిస్టమ్. ఇక్కడ ఎన్బిఎఫ్సి అంటే ఏమి అండ్ ఆడిట్ ఆఫ్ ఎన్బిఎఫ్సి అంటే ఏమి అనేది చేస్తాము. సో ఎన్బిఎఫ్సి ఉంది అండ్ ఎన్బిఎఫ్సిని మనం ఆడిట్ చేయాలి అనేది మనం ఈ చాప్టర్లో డిస్కషన్ చేస్తాము. సో ఆడిట్ ఇలా చేయాలి అనేది చేస్తాము. ఎన్బిఎఫ్సి అంటే ఏమనేది చెప్తాము. సో ఎన్బిఎఫ్సి అంటే ఫస్ట్ డెఫినేషన్ అనేది 45 IF ప్రకారంగా డిఫైన్స్ ఎన్బిఎఫ్సి అంటే అదొక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంపెనీ కావచ్చు. అండ్ ఎన్బిఎఫ్సి అనేది కంపెనీనే. వాటి యొక్క ప్రిన్సిపల్ బిజినెస్ వచ్చేసి డిపాజిట్ని రిసీవ్ చేయడము, ఆ డిపాజిట్ రిసీవ్ చేసుకొని ఒక స్కీమ్ని పెట్టడము, ఒక అరేంజ్మెంట్ పెట్టడము, ఆర్ లెండింగ్ చేయడము, ఎనీ మేనర్లో ఇవన్నీ ఎన్బిఎఫ్సికి సంబంధించి. ఆర్ సచ్ అదర్ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నా, ఆర్ క్లాస్ ఆఫ్ సచ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉన్నా, ఆర్ ప్రీవియస్లీ అప్రూవల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకొని ఏమన్నా బిజినెస్ చేస్తుంటే వాటిని కూడా మనం ఎన్బిఎఫ్సినే అంటాము. సో ఎగ్జాంపుల్స్ ఏమి ఎన్బిఎఫ్సికి అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్, ఇవన్నీ ఎన్బిఎఫ్సికి డిపాజిట్. సో ఇప్పుడు సింపుల్గా ఎన్బిఎఫ్సి అంటే ఏమి, ఎన్బిఎఫ్సి అంటే బోత్ అసెట్స్ అండ్ ఇన్కమ్ ప్యాటర్న్ని ఎవిడెన్స్గా బేస్ చేసుకొని మనం అది ఎన్బిఎఫ్సినా కాదనేది చూసుకుంటాం. వాటి కోసం మనం ఏం తీసుకుంటాము, లేటెస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో లేటెస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారంగా ఎన్బిఎఫ్సి అంటే ఎప్పుడు ఏవైతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉంటావో, ఫైనాన్షియల్ అసెట్స్ అనేది మోర్ దెన్ 50% ఉండాలి వాళ్ళ యొక్క టోటల్ అసెట్లో చూసుకుంటే. ఆర్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మోర్ దెన్ 50% అనేది ఈ ఫైనాన్షియల్ అసెట్ నుంచే జనరేట్ అవుతుంటే కూడా వాటిని మనం బిజినెస్ అంటాము. సో ఇక్కడ ఈ బోత్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే వాటిని మనం తీసుకోవాలి. సో బోత్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. అండ్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి రెగ్యులేషన్ 45I ప్రకారంగా. సో సెక్షన్ 45I ఏం చెప్తుంది, ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నో ఎన్బిఎఫ్సి ఈజ్ అలౌడ్ టు కమెన్స్ ఆర్ క్యారీ ఆఫ్ బిజినెస్ ఎన్బిఎఫ్సి వితౌట్, సో అప్టైన్ చేసుకోకుండా, ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కడి నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి, ఆర్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎవరైతే 25 lakhs ఉంటావో, ఆర్ సచ్ అదర్ అమౌంట్ ఉంటావో, అంటే ఇంతకుముందు ల్యాక్స్ అంటే ఎవరైతే 25 lakhs అమౌంట్ ఉంటుందో, ఆర్ నాట్ ఎక్సీడింగ్ 100 crore rupees నోటిఫై చేసింది అఫీషియల్ గెజెట్లో, ఆర్ ప్రొవైడింగ్ బ్యాంక్ నోటిఫైడ్ డిఫరెంట్ అమౌంట్ని కూడా కేటగరైజ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ 2 crores అనేది నోటిఫై చేసింది. డిఫరెంట్ నెట్ ఓన్డ్ ఫండ్స్ ఏమన్నా ఉంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎన్బిఎఫ్సికి సంబంధించి మ్యాక్సిమం మనం 2 crores యూజ్ చేస్తాము. అండ్ ఫర్ ది కేటగిరీస్ ఆఫ్ కరెంట్లీ అప్లయింగ్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎన్బిఎఫ్సి మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత ఉంది, 10 crores ఉంది. సో ఇప్పుడు కరెంట్లీగా చూసుకుంటే 10 crores, ఇంతకుముందు వచ్చేసి 2 crores. అంటే మినిమం నెట్ ఓన్డ్ ఫండ్స్ ఎంత ఉండాలి, 10 crores అనేది ఉండాలి బేస్డ్ ఆన్ కేన్. ఇక్కడ ఆర్బీఐ అనేది ఎన్ఎఫ్ఓ దట్ ఈస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ అమౌంట్ అనేది 10 crores అనేది ఫేజ్డ్ మేనర్లో ప్రొవైడ్ చేసింది సర్టెన్ కేటగిరీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎన్బిఎఫ్సికి సంబంధించి బై 31st March 2027కి. సో కొన్ని అయితే కంటిన్యూ అంటే P2P ఏవైతే ఉంటావో, అంటే
వాళ్ళు అకౌంట్ అగ్రిగేటర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి కానీ ఎన్బిఎఫ్సిస్ ఉంటే వాటికి సంబంధించి వాళ్ళు కంటిన్యూ అవుతారు 2 crores వరకు అప్ టు 31st March 2027 వరకు. ఈ కంపెనీ అనేది ఏమైనా ఇన్కార్పొరేట్ చేసినాం కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఎన్బిఎఫ్సిని కమెంట్ చేయాలి అనుకుంటున్న డిజైర్ ఉంది వాళ్ళకి, వాళ్ళు 45IA ప్రకారంగా ఆర్బీఐ దగ్గర నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి. అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేసి ఆర్బీఐ అనేది ఇష్యూ చేస్తుంది. 45IA ప్రకారంగా డాక్యుమెంట్ని ఏవైతే మీరు అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ ప్రకారం సాటిస్ఫైయింగ్గా ప్రొవైడ్ చేస్తాయి. అండ్ వాటి తర్వాత ఆర్బీఐ అనేది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని ఇష్యూ చేస్తుంది. అంతేనా? నో, ఇంకా డైరెక్షన్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. డైరెక్షన్స్ దానికి సంబంధించి డైరెక్షన్స్ ఉంటాయి అంటే పబ్లిక్ డిపాజిట్కి సంబంధించి మీరు ఎంత యాక్సెప్ట్ చేయొచ్చు, ప్రుడెన్షియల్ నామ్స్ని ఎంత మెయింటైన్ చేయాలి. ప్రుడెన్షియల్ నామ్స్ అంటే లైక్ క్యాపిటల్ అడ్వకేసీ నామ్స్, ఇన్కమ్ రికగ్నిషన్, అసెట్ క్లాసిఫికేషన్ అండ్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, రిస్క్ ఎక్స్పోజర్ నామ్స్, మానిటర్ చేయాలి, ఫైనాన్షియల్ సాల్వెన్సీ అండ్ రిపోర్టింగ్కి సంబంధించి. అండ్ ఈ డైరెక్షన్స్లో ఇంకొక ఏముంటాయంటే ఆల్సో టు ఆడిటర్కి కూడా డైరెక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే రిపోర్ట్ చేయాలి ఏమైనా నాన్ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి ఆర్బీఐకి యాక్ట్కి సంబంధించి, ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ ఎవరన్నా పర్ఫామ్ చేయలేదు రెగ్యులేషన్కి సంబంధించి, ఆర్బీఐ వచ్చేసి ఫేర్ ప్రాక్టీసెస్ కోడ్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆల్ ఎన్బిఎఫ్సిస్కి సంబంధించిన లెండింగ్ బిజినెస్ ఉంటాయి, గైడ్ లైన్స్ని ఫాలో కావాలి. జనరల్ ప్రిన్సిపల్స్, అడ్వకేట్ డిస్క్లోజర్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆల్సో అడాప్టింగ్ నాన్ కోఆర్సివ్ రికవరీ మెథడ్ని కూడా వాళ్ళు ఫాలో కావాలి. సో ఆర్బీఐ ఏమేమి చేస్తుంది, ఆర్బీఐ అనే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ని ఇస్తుంది. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎవరికైతే ఇస్తుంది, ఎవరైతే డిజైర్ ఉందో కమెన్స్మెంట్ చేయాలనుకుంటున్నారో ఎన్బిఎఫ్సి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్స్ అనేది యాజ్ పర్ నాన్స్ ప్రకారంగా ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. అంతేనా? నో, డైరెక్షన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి? ఎన్బిఎఫ్సికి ప్రొవైడ్ చేస్తుంది అండ్ వెల్ హ్యాజ్ ఆడిటర్కి కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది ఎవరిని అక్కడ అన్కంప్లై అయితే రిపోర్ట్ చేయమని చెప్తుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీ ప్రాస్పెక్టివ్ ప్రకారంగా ఈ 45IF రీడ్ విత్ 45IC. సో అమెండ్మెంట్ 1997 ప్రకారంగా ఎన్బిఎఫ్సికి కొన్ని కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఎంగేజ్ అయింటావో లోన్స్, అడ్వాన్స్, షేర్స్ని అక్వైర్ చేయడం, స్టాక్ని, బాండ్స్ని, డిబెంచర్స్ని, సెక్యూరిటీస్ని ఇవన్నీ పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీటన్నింటినీ తీసుకుంటాము. బట్ like nature, leasing, hire purchase, insurance business, chit business, but does not include any institution which principal business is that agriculture activity or industrial activity or purchase or sale of goods, providing any service or sale of purchase or construction. వీటన్నిటిని మనం ఎక్స్క్లూడ్ చేస్తాము ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి. సో కొన్నిటి ఏవి ఇన్క్లూడ్ చేసుకుంటాం, కొన్ని ఎక్స్క్లూడ్ చేసుకోవడం అనేది చెప్తాది. ఇందులో ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ అనేది విచ్ ఈజ్ ఏ కంపెనీ అండ్ యాజ్ ప్రిన్సిపల్ బిజినెస్ వచ్చేసి డిపాజిట్ని రిసీవ్ చేసుకోవడం అండ్ అండర్ ఎనీ స్కీమ్ ఆర్ అరేంజ్మెంట్ వన్ లంసంలో కానీ ఇన్స్టాల్మెంట్లో కానీ రిసీవ్ చేసుకుంటుంటాయి. ఆల్సో ఎన్బిఎఫ్సిని అవుతుంది రెసిడరీ నాన్ బ్యాంకింగ్ కంపెనీకి సంబంధించి. ఎన్బిఎఫ్సి అనేది మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకోవాలి ఆర్బీఐలో. ఎన్బిఎఫ్సి రిజిస్టర్ విత్ ఆర్బీఐ ఎట్లా రికగ్నైజ్ చేసుకుంటామంటే అంటే టర్మ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుందా ఆర్ అదర్వైజ్ ఇంటూ డిపాజిట్ ఆర్ నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ కంపెనీ అనేది చూసుకుంటాం. వీళ్ళు నార్మల్గా డిపాజిట్ని యాక్సెప్ట్ చేయొచ్చా అంటే నార్మల్గా ఆన్ డిమాండింగ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు, జస్ట్ టర్మ్ డిపాజిట్ని వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. సో వాళ్ళు టర్మ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తున్న డిపాజిట్ కంపెనీ యాక్సెప్ట్ చేయడం లేదా నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్ ఎన్బిఎఫ్సి అనేది చూసుకోవాలి. సో నాన్ డిపాజిట్ టేకింగ్ అసలు డిపాజిట్స్ తీసుకోవడం లేదు ఎన్బిఎఫ్సి బై దే సైజ్ ఇంటూ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ అండ్ నాన్ సిస్టమాటికల్. సో ఎన్బిఎఫ్సి అనేది తీసుకోలేదు. అప్పుడు మళ్ళీ కేటగిరీ ఏముంటుంది, సిస్టమాటికలీ ఇంపార్టెంట్ ఆర్ నాన్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ దే ఆర్ కండక్టెడ్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క యాక్టివిటీని బేస్ చేసుకొని వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. కైండ్ ఆఫ్ యాక్టివిటీ అంటే అబోకి సంబంధించి డిఫరెంట్ టైప్ ఉంటుంది. ఒకటి ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీ ఉండొచ్చు, సో ఐసిసిఐ కంపెనీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ కావచ్చు, ఆ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కావచ్చు. అండ్ వీటి తర్వాత ఫండింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెప్ట్ ఫండింగ్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ కావచ్చు, డెట్కి ఫండింగ్ చేయడం కానీ, ఎన్బిఎఫ్సి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ని ప్రొవైడ్ చేయడం కానీ, ఫ్యాక్టర్స్ ఎన్బిఎఫ్సి ఫ్యాక్టర్స్ కంపెనీ ఫ్యాక్టర్స్కి ప్రొవైడ్ చేయడం కానీ, ఆర్ ఆపరేటివ్ ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీస్కి సంబంధించి కానీ, అసెట్ ఫైనాన్సింగ్ కంపెనీ అంటే ఏఎంసీస్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లోన్స్, కంపెనీ మార్గేజ్ లోన్స్, గ్యారంటీ స్కీమ్స్. సో డిఫరెంట్ కేటగిరీలో ఎన్బిఎఫ్సిస్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎన్బిఎఫ్సి అనేది ఎవరైతే అయితే డిపాజిట్ టేకింగ్ ఉంటారో ఆర్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఉంటారో, ఈ నాన్ డిపాజిట్ టేకింగ్ వాళ్ళు కంపల్సరీగా ఎన్డి అనేది సఫిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా చేసుకోవాలి ఎన్బిఎఫ్సి ఎన్డి అనేది. నెక్స్ట్ కంపెనీస్ అనేది
అందరూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పినాము. బట్ కొన్ని కంపెనీస్ అనేది రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ 45IA ప్రకారంగా కొన్ని కండిషన్ని స్పెసిఫై చేసినప్పుడు ఎవరు అవసరం లేదు, హౌస్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని నేషనల్ హౌస్ బ్యాంక్ వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళ తరపున వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. మర్చెంట్ బ్యాంక్ కంపెనీస్ వీళ్ళని ఎవరు సెబీ చూసుకుంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ సెబీ చూసుకుంటుంది. కంపెనీస్ ఎంగేజ్డ్ ఇన్ స్టాక్ బ్రోకర్, సబ్ బ్రోకింగ్ వీళ్ళంతా సెబీ చూసుకుంటుంది. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ వీళ్ళని సెబీ చూసుకుంటుంది. నిధి కంపెనీస్ ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్ MCA వాళ్ళు చూసుకుంటారో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటారో. ఆల్రెడీ అదర్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ 45IA కింద RBI కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చిట్ కంపెనీస్ అనేది చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా అప్లికబుల్ ఉంటుంది. స్పెసిఫైడ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్కి సంబంధించి, ఆర్ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సంబంధించి, ఆర్ మ్యూచువల్ బెనిఫిట్ కంపెనీస్కి సంబంధించి, ఆర్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్. ఇక్కడ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి సంబంధించి ఏవైతే NBFC ఉంటావో కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే రిఫర్డ్ డైరెక్షన్స్ ప్రకారంగా అండ్ అది సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ అయి ఉండకూడదు. అప్పుడు మాత్రం వీళ్ళు తీసుకోవాల్సి అవసరం లేదు. 45IA కింద రిజిస్ట్రేషన్ అనేది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కంపెనీస్ కూడా వాళ్ళు ఫండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ యాజ్ పర్ సెక్షన్ 45IA ప్రకారంగా RBI దగ్గర నుంచి. ఇక్కడ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఎవరైతే less than 100 crores ఉంటారో అండ్ ఎవరైతే అసెట్ సైజ్ అనేది 100 crores ఆర్ మోర్ ఉండి డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తడం లేదో వాళ్ళు ఎగ్జాంపుల్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ RBI. సో లెస్ దెన్ 100 crores ఉంటే వాళ్ళ యొక్క సైజ్ అండ్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. బట్ ఏమంటే వాళ్ళు పబ్లిక్ నుంచి ఫండ్స్ని తీసుకోలేదు, వాళ్ళు RBI నుంచి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రొనౌన్స్మెంట్స్ 22 October 2021 నుంచి 1 October 2021 నుంచి NBFC క్లాసిఫికేషన్లో రిక్వైర్మెంట్ డిఫరెంట్ రివైజ్ చేసింది. క్యాపిటల్కి సంబంధించి 4 లేయర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రమ్ 22 October 2021 నుంచి. ఇక్కడ 4 లేయర్స్ ఏమి, బేస్ లేయర్, తర్వాత మిడిల్ లేయర్, తర్వాత అప్పర్ లేయర్ అండ్ లాస్ట్లీ టాప్ లేయర్. సో ద టాప్ లేయర్ ఈజ్ ఐడియల్లీ ఎక్స్పెక్టెడ్ టు బి ఎంటీ అండ్ విల్ బి ఫిల్డ్ బై RBI బేస్డ్ ఆన్ రిక్వైర్డ్ నీడ్స్. సో యాజ్ అండ్ డేట్కి చూసుకుంటే RBI ప్రకారంగా ఈ టాప్ లేయర్లో ఎవరు లేరు. టాప్ లేయర్ అనేది ఫిల్ చేస్తుంది ఎప్పుడైతే నెసెసిటీ ఉంటుందో వాటి ప్రకారంగా. ఇప్పుడు బేస్ లేయర్లో ఎవరున్నారు అండ్ మిడిల్ లేయర్లో ఎవరున్నారు, అప్పర్ లేయర్లో ఎవరున్నారు, టాప్ లేయర్లో ఎవరున్నారు. సో బేస్ లేయర్లో వచ్చేసి ఎవరైతే పర్సన్స్ వాళ్ళ యొక్క అసెట్ సైజ్ అప్ టు ఆర్ బిలో 1000 crores ఉంటుందో వీళ్ళు మాత్రం ఈ బేస్ లేయర్లో ఉంటారు. అంటే బేస్ అంటే స్టార్టింగ్ లెవెల్ వాళ్ళు అనమాట. సో అంత స్టార్ట్ చేస్తున్న వాళ్ళు బేస్ లెవెల్లో ఉన్నవాళ్ళు. సో బేస్కి సంబంధించి ఎవరెవరు వస్తారు, పియర్ టు పియర్. సో పర్సన్కి హెల్ప్ చేసుకునే పర్సన్స్ కానీ, అకౌంట్ అగ్రిగేటర్. సో ఓన్లీ అగ్రిగేట్ చేస్తుంటారు ఈ పర్సన్స్ అకౌంట్ అగ్రిగేటర్ కానీ, ఆర్ నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ. సో ఆపరేషన్స్ అనేది ప్రాపర్గా లేదు హోల్డింగ్ కంపెనీకి సంబంధించి, ఆర్ NBFC నాట్ అవైలింగ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ నాట్ హ్యావింగ్ ఎనీ కస్టమర్ ఇంటర్ఫేస్. సో వాళ్ళు పియర్కి చేసుకుంటుంటే, ఆర్ అకౌంట్ అగ్రిగేటర్ చేస్తుంటే, ఆర్ నాన్ ఆపరేటివ్ ఫైనాన్సింగ్ హోల్డింగ్ కంపెనీ ఉంటే, ఆర్ NBFC ఏవైతే పబ్లిక్ డిపాజిట్ ఫండ్స్ని యాక్సెప్ట్ చేయడం లేదో వీళ్ళందరూ బేస్ లేయర్ కిందకి వస్తారు. నెక్స్ట్ మిడిల్ లేయర్స్ అంటే ఎవరైతే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 crores అసెట్స్ సైజ్ ఉందో అండ్ వీళ్ళు నాన్ డిపాజిట్ టేకింగ్ NBFCs ఉంటారో అండ్ NBFC ఫాలోయింగ్ యాక్టివిటీ అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు ఉంటే, స్టాండ్ అలోన్గా ఉంటే, ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి ప్రొవైడ్ చేస్తుంటే, ఆర్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటే, ఆర్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అయినప్పుడు, ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ అయినప్పుడు వీళ్ళంతా మిడిల్ లేయర్కి వస్తారు. అండ్ అప్పర్ లేయర్లో ఏమంటే ఈ కంపెనీ అనేది కాంప్రమైజ్ దోస్ NBFC. వీళ్ళ యొక్క RBI అనేది చెక్ చేస్తుంది వాళ్ళ యొక్క రిస్క్ అనేది, కొన్ని పారామీటర్ని సెట్ చేసి కొన్ని స్కోరింగ్ మెథడాలజీస్ పెట్టి. ఇప్పుడు మనం క్రెడిట్ రేటింగ్ చేసుకోవాలంటే క్రెడిట్ రేటింగ్కి సంబంధించి 800 points వచ్చినాయా, 900 points వచ్చినాయా, దాని ప్రకారంగా మనకి క్రెడిట్ స్కోరింగ్ చూసి మనకి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా. సేమ్ లైక్ అది ఇక్కడ స్కోరింగ్ అనేది పెడుతుంది అండ్ కొన్ని పారామీటర్స్ అనేది సెట్ చేస్తుంది రెగ్యులేటరీ రిక్వైర్మెంట్కి సంబంధించి. వాళ్ళు ఆ కేటగిరీకి వస్తే వాళ్ళని అప్పర్ లేయర్లో ప్రొవైడ్ చేస్తుంది. సో వాళ్ళకి సంబంధించి
ప్రొవైడ్ చేయడము. ఎవరైతే టాప్ 10 ఎన్బిఎఫ్సి ఉంటారో వాళ్ళు ఇప్పుడు అప్పర్ లేయర్లో ఉన్నట్లు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్. అండ్ టాప్ లేయర్ అనేది యాజ్ ఆన్ డేట్కి ఎంటీగా ఉంది. అండ్ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సబ్స్టాన్షియల్లీ ఇంక్రీజ్ చేస్తుంది, అంటే పొటెన్షియల్ సిస్టమాటిక్ రిస్క్ని ఇంక్రీజ్ చేసి స్పెసిఫై చేస్తుంది కొంతమందిని. యాజ్ ఆన్ డేట్గా అయితే టాప్ లేయర్లో ఎవరు లేయరు. ఆ అప్పర్ లేయర్లో ఎవరు ఉంటారు, టాప్ 10 కంపెనీస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి ఉంటాయి కదా, ఆ అప్పర్ లేయర్ నుంచి నెక్స్ట్ టాప్ లేయర్కి వస్తారు నెక్స్ట్ కేసులో. నెక్స్ట్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎన్బిఎఫ్సి క్యారింగ్ అవుట్ స్పెసిఫిక్ యాక్టివిటీ. కొన్ని కేసెస్లో ఇక్కడ కేటగిరీస్ అంటే రెగ్యులేటరీ స్ట్రక్చర్ ప్రకారంగా చూసుకుంటే, యాక్టివిటీ బేస్డ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా చూసుకుంటే రెస్పెక్టివ్ ఎన్బిఎఫ్సిస్ ఏముంటాయి అంటే ఇందాక మనం చెప్పినాము, ఇవి బేస్ లేయర్లో వచ్చిన వాళ్ళు P2P అకౌంట్ అగ్రిగేటరు, ఎన్ఎఫ్సికి సంబంధించి నాన్ ఆపరేట్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీస్కి సంబంధించి, అండ్ వితౌట్ పబ్లిక్ కంపెనీ వీళ్ళంతా బేస్ లేయర్కి సంబంధించి. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి వీళ్ళంతా మిడిల్ లేయర్ వాళ్ళు ఎవరెవరు చెప్పినాం మనము, నాన్ డిపాజిట్ టేకింగ్ ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే సైజ్ 100 crores ఆర్ అబోవ్ ఉంటారో, అండ్ అండర్టేకింగ్ స్టాండర్డ్ లోన్ ప్రైమరీ డీలర్స్ ఉంటారో, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్ ఉంటారో, కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉంటారో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉంటారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఉంటారో, వాళ్ళంతా మిడిల్ లేయర్కి వస్తారని చెప్పినాము. రిమైనింగ్ ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీస్ ఏమైనా ఆర్ మైక్రో ఇన్స్టిట్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉంటావో ఫ్యాక్టర్స్, ఎన్బిఎఫ్సి ఫ్యాక్టర్స్ ఆర్ మార్టిగేజ్ గ్యారంటీ కంపెనీస్, వీరన్నీ వచ్చేసి మనకి పారామీటర్స్ని బేస్ చేసుకొని రిమైనింగ్కి సంబంధించి. నెక్స్ట్ గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సిస్ షిల్ బి ప్లేస్డ్ ఇన్ బేస్ లేయర్ ఆర్ మిడిల్ లేయర్. సో గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సి ఎక్కడ వస్తాయి, బేస్ లేయర్లో కానీ మిడిల్ లేయర్లో కానీ వస్తుంది, యాజ్ ద కేస్ మేబీ. దే విల్ నాట్ బి ప్లేస్డ్ అప్పర్ లేయర్. సో వాళ్ళు అప్పర్ లేయర్లో రారు, గవర్నమెంట్ ఓన్డ్ ఎన్బిఎఫ్సిస్ అనేది అప్పర్ లేయర్లోకి రావు, వాళ్ళు వస్తే బేస్లో కానీ ఆర్ మిడిల్లో కానీ ఉంటారు. నెక్స్ట్ రిఫరెన్స్ టు ఎన్బిఎఫ్సి, ఎన్డి అంటే మనకి నాన్ డిపాజిట్ వాళ్ళు ఉన్నట్లు, అండ్ ఎన్డి సిస్టమాటికలీ ఇంపార్టెంట్. అండ్ డిపాజిట్లు కానీ 1st October 2000 నుంచి షెల్ మీన్స్ బిఎల్ ఆల్ రిఫరెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఎవరైతే హౌఎవర్ ఎగ్జిస్టింగ్ ఎన్బిఎఫ్సి నాన్ డిపాజిట్ సిస్టమాటికలీ ఇంపార్టెంట్ కంపెనీ హ్యావింగ్ అసెట్ సైజ్ బిట్వీన్ 500 crores and below 1000 crores except those necessary featuring in middle layer and will be known as NBFC బిఎల్కి సంబంధించి వచ్చేస్తారు, అంటే బేస్ లేయర్కి వచ్చేస్తారు. నౌ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి. సో బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సికి డిఫరెన్స్ ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ అంటే ఏమి, ఎన్బిఎఫ్సి అంటే ఏమి. సో నేను సింపుల్గా చెప్పాలి అంటే యాక్టివిటీస్ ప్రకారంగా మనం డివైడ్ చేస్తాము బ్యాంక్ని, ఎన్బిఎఫ్సిని. ఎన్బిఎఫ్సి వాళ్ళు డిమాండ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఎన్బిఎఫ్సి వాళ్ళు సమ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ డిమాండ్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఎన్బిఎఫ్సి వాళ్ళు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో పార్ట్ కారు, అంటే మనము యూపీఐ పేమెంట్ చేయొచ్చు, గూగుల్ పే, ఫోన్పేకి బ్యాంక్ని లింక్ చేసుకోవచ్చు, బట్ ఎన్బిఎఫ్సి అకౌంట్ని లింక్ చేయడానికి రాదు. ఎన్బిఎఫ్సి వాళ్ళు చెక్స్ని ఇష్యూ చేయడానికి లేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ, డిఐజిసిజిసి అనేది ఒక స్కీమ్ ఉంటుంది, అది క్రెడిట్ గ్యారంటీ స్కీము, అది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, బట్ ఎన్బిఎఫ్సి వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి లేదు. నో మినిమం ఎక్స్పోజర్ టు ప్రైవేట్ సెక్టర్ రిక్వైర్డ్ బై ఎన్బిఎఫ్సి. సో మినిమం ఎక్స్పోజర్ ఎంత ఉండాలి ప్రైవేట్ సెక్టర్కి సంబంధించి అనేది ఎటువంటిది ఏమీ లేదు ఎన్బిఎఫ్సికి సంబంధించి. నెక్స్ట్ ప్రుడెన్షియల్ నామ్స్. సో ప్రుడెన్షియల్ నామ్స్లో ఏం చెప్తామంటే, ఎవరైతే ఎన్బిఎఫ్సికి వచ్చినామో వాళ్ళు మాస్టర్ డైరెక్షన్స్, అంటే ఎన్బిఎఫ్సికి సంబంధించి సిస్టమేటికల్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీస్ కానీ, డిపాజిట్ టేకింగ్ కంపెనీస్ కానీ, వీళ్ళు Tier 1 ప్లస్ Tier 2ని చెక్ చేసుకొని మినిమం అగ్రిగేట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ చెక్ చేసుకొని వీళ్ళకి మినిమం క్యాపిటల్ రేషియో అనేది మెయింటైన్ చేయాలి, 15% అనేది మెయింటైన్ చేయాలి మినిమంగా. షెల్ మెయింటైన్ మినిమం క్యాపిటల్ రేషియో కన్సిస్టింగ్ ఆఫ్ Tier 1 అండ్ Tier 2 క్యాపిటల్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 15% ఆఫ్ అగ్రిగేట్ రిస్క్ వెయిటెడ్ అసెట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అండ్ రిస్క్ అడ్జస్టెడ్ వాల్యూ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. వీటికి చేసుకొని నాట్ లెస్ దెన్ 15% అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, ఇది ఓకే. నౌ ఒకవేళ ఇందులో ఈ 15%లో Tier 1 వాళ్ళు నాట్ లెస్ దెన్ 10% అనేది మెయింటైన్ చేయాలి. Tier 1 అనేది 15%లో Tier 1 క్యాపిటల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అప్లికబుల్ ఎన్బిఎఫ్సి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎప్పుడన్నా చూడు ఎనీ పాయింట్ ఆఫ్ టైం షెల్ నాట్ బి లెస్ దెన్ 10% అనేది ఉండకూడదు. అండ్ ఇక్కడనే మళ్ళీ ఇంకేం చెప్తారా అంటే, ఈ అప్లికబుల్ ఎన్బిఎఫ్సిలో ప్రైమర్లీ ఎవరైతే ఎంగేజ్మెంట్ అయి ఉంటారు కదా, సో ఎంగేజ్మెంట్ అయ్యి ఇక్కడ ఎంగేజ్మెంట్లో వాళ్ళు వచ్చేసి ఎవరైనా గోల్డ్కి సంబంధించి గోల్డ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంటే
ఇక్కడ 10% అని చెప్పినాం కదా, వీళ్ళు అప్పుడు 12% మినిమం అనేది మెయింటైన్ చేయాలి. సో అదే ఇక్కడ మనకి చెప్పేది. సో మినిమంగా అగ్రిగేట్ రిస్క్ వెయిటెడ్ యాసెట్ అనేది మెయింటైన్ చేయాలి 15%, నాట్ లెస్ దెన్ 15% నుంచి మెయింటైన్ చేయాలి. బట్ వాళ్ళు టైర్ 1 వాళ్ళు ఉంటే ఆ టైర్ 1 వాళ్ళు మినిమం 10% అనేది మెయింటైన్ చేయాలి ఎనీ టైంలో చూసుకుంటే. బట్ వాళ్ళు ఎవరన్నా అగెనెస్ట్ గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి ఉంటే, ఫైనాన్షియల్ అసెట్లో గోల్డ్ లోన్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటే మోర్ దెన్ 50% ఉంటే వాళ్ళు మినిమం టైర్ 1 క్యాపిటల్ వచ్చేసి 12%ని మెయింటైన్ చేయాలి. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిటింగ్ కంపెనీ నెట్ ఓన్డ్ రిక్వైర్మెంట్ హ్యావ్ బిన్ కంప్లై కావాలి. అండ్ ఈ గైడ్లైన్స్ అనేది 22 అక్టోబర్ 2021కి రివైజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ NBA క్లాసిఫికేషన్, క్యాపిటల్ రిక్వైర్మెంట్, ప్రుడెన్షియల్ గ్రామ్స్, సెక్యూర్డ్ లోన్స్, రిలేటెడ్ పార్టీస్, KMCs వీటన్నిటి యొక్క గైడ్లైన్స్ని ఫాలో కావాల్సి వస్తుంది. నోట్ స్టూడెంట్స్ మే రిఫర్ డీటెయిల్ గైడ్లైన్స్ గివెన్ ఇన్ అపెండిక్స్లో ప్రొవైడ్ చేసినారంట. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇన్ దీస్ డైరెక్షన్స్. Degree of credit risk expressed as percentage weight have been assigned in the balance sheet items. That percentage of weight assigned to fixed assets is 100, cash and balance is 0, etc. So and the value of each asset ఏవైతే ఉందో మల్టిప్లై చేయడము రిలేటివ్ రిస్క్ వెయిటెడ్ టు అరైవ్ ద రిస్క్ అడ్జస్టెడ్ వాల్యూ ఆఫ్ అసెట్కి సంబంధించి. సో రిస్క్ వెయిటెడ్ అసెట్కి సంబంధించి అగ్రిగేట్ రిస్క్ వెయిటెడ్ అసెట్ అన్నాం కదా బ్యాలెన్స్ షీట్కి సంబంధించి, దాన్ని మల్టిప్లై చేస్తే మనం అరైవ్ అవుతాము రిస్క్ అడ్జస్టెడ్ వాల్యూ ఆఫ్ అసెట్కి సంబంధించి. సో మినిమం క్యాపిటల్ రేషియో అనేది తీసుకోవాలి. అండ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏమున్నవి, వెయిటెడ్ అగ్రిగేట్ ఆఫ్ ఫండ్స్ ఏమున్నాయి, వాటన్నిటిని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. సో వెయిటెడ్ రిస్క్ అసెట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఆర్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తారు. సో బ్యాలెన్స్ షీట్కి సంబంధించి అంటే ఏమి, క్యాష్ అండ్ క్యాష్ బ్యాంక్ ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇందులో మనకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు కాబట్టి 0%కి తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి పోతే అప్రూవ్డ్ సెక్యూరిటీస్. సో ఆల్రెడీ అప్రూవ్డ్ ఉన్న వాటికి ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. బాండ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టార్ అంటే కొంత రిస్క్ ఉంటుంది, సో అందులో 20% తీసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఆర్ బాండ్స్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో 100% రిస్క్. అండ్ షేర్స్ ఆఫ్ ఆల్ కంపెనీ అండ్ డిబెంచర్స్, బాండ్స్, కమర్షియల్ పేపర్స్ ఆల్ కంపెనీ. సో వేరే కంపెనీకి సంబంధించి రిస్క్ ఉంటుంది, సో 100% తీసుకోవాలి. ఆల్ అసెట్స్ కవరింగ్ PPP అండ్ పోస్ట్ కమర్షియల్ ఆపరేషన్ డేట్ COD ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అంటే మనకి ఇక్కడ ఒక కమర్షియల్ ఆపరేషన్స్ అనేది ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కవర్ చేసిన కాబట్టి ప్రాజెక్ట్ని ఒక 50% రిస్క్ని మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ అవి కరెంట్ అసెట్కి రిలేటెడ్ ఉంటే, స్టాక్ కరెంట్ అసెట్కి ఉంటే స్టాక్ ఆన్ హైర్కి ఇచ్చినాం అంటే నెట్ బుక్ వాల్యూ, సో 100% రిస్క్ ఉంటుంది. ఇంటర్ కార్పొరేట్ లోన్స్ అండ్ డిపాజిట్, సో 100% రిస్క్ ఉంటుంది. లోన్స్ అండ్ అడ్వాన్స్ ఫుల్లీ సెక్యూర్డ్. సో మనకు ఫుల్లీ సెక్యూర్డ్ ఉన్నప్పుడు అక్కడ రిస్క్ ఏమి ఉండదు కాబట్టి ఏం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. లోన్స్ టు స్టాఫ్. సో స్టాఫ్కి లోన్స్ ఇచ్చినాము, సో వాళ్ళు ఒకవేళ పేమెంట్ చేయకుంటే వాళ్ళ శాలరీ అమౌంట్స్ మనమే పట్టుకొని ఇవ్వచ్చు కాబట్టి రిస్క్ అనేది ఉండదు. అదర్ సెక్యూర్డ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కన్సిడర్ గూడ్స్. సో గూడ్స్కి కన్సిడర్ చేస్తుంటే రిస్క్ ఉంటుంది. బిల్స్ పర్చేజ్ డిస్కౌంట్స్, సో రిస్క్ ఉంటుంది. అదర్స్ రిస్క్ ఉంటుంది, 100% తీసుకోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ తీసుకునేటప్పుడు WDV మైనస్ డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత తీసుకోవాలి. అసెట్స్ లీజ్ అవుట్ ఇచ్చినామనుకోండి అది 100% రిస్క్ ఉంటుంది. ప్రెమిసెస్కి 100% రిస్క్ ఉంటుంది. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ 100% రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ అసెట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటే TDSకి సంబంధించి. సో TDSలో మనకి రీఫండ్ వచ్చే ఛాన్సెస్ ఉండదా అనేది ఏమైనా ఉంటుందా, ఖచ్చితంగా రీఫండ్ అనేది వస్తుంది. నో ప్రాబ్లం, నో ఇష్యూ. అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినాము మళ్ళీ బ్యాక్ రాదా, కావాలంటే వస్తుంది రీఫండ్ పెట్టుకుంటే, సో రిస్క్ అనేది ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ డ్యూ ఆన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉందంటే రిస్క్ లేనట్లనే, బట్ అదర్వైజ్ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ సవర్న్ సంబంధించి. సో ఫండ్ బేస్డ్ క్లైమ్స్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్. డైరెక్ట్ లోన్స్ ఏమున్నాయి, క్రెడిట్ ఓవర్ డ్రాఫ్ట్ ఎక్స్పోజర్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ క్లైమ్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటే రిస్క్ ఏమి ఉండదు. అండ్ స్టేట్ గవర్నమెంట్ అయితే కొంత రిస్క్ అనేది ఉంటుంది. విచ్ నాట్ రిమైన్ ఇన్ డిఫాల్ట్, విచ్ ఆర్ డిఫాల్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 90 days. అప్పుడు మనకి 20% రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీడ్ క్లైమ్స్ విచ్ హావ్ రిమైన్ ఇన్ డిఫాల్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ మోర్ దెన్ 90 days అయిపోయింది, పేమెంట్ చేయలేదు, అప్పుడు 100% రిస్క్ని మనం రికగ్నైజ్ అనేది చేయాలి. ఓకే, ఇప్పుడు నేను రిస్క్ని రికగ్నైజ్ చేసినాను. వాటిపైన వీటిని రిస్క్కి సంబంధించి ఇన్కమ్ని ఎట్లా రికగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ అంటే మనకి ఏమి ఇన్కమ్స్ ఉంటాయి, యాజ్ పర్ NBFCకి ఇన్కమ్స్ అంటే ఇంట్రెస్ట్లు, డిస్కౌంట్లు, హైర్ ఛార్జ్లు, లీజ్ రెంట్స్ అండ్ అదర్ ఛార్జెస్ ఏవైతే ఉంటావో ఆ NPA పైన
రికగ్నైజ్ చేస్తుంటాము. ఎన్పిఏ పైన మనం రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాక్చువల్గా రిలైజ్ అయినప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. ఎన్పిఏకి నార్మల్ వాళ్ళకి అక్రూవల్ కాన్సెప్టే తీసుకుంటాము. ఓన్లీ ఎన్పిఏకి రిలైజ్ అయినప్పుడు మాత్రమే తీసుకోవాలి. నౌ ఈ ఎన్పిఏ కోసం మనం అసెట్ బేస్డ్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఆర్ రిమైన్ అన్రిలైజ్డ్ ఏమైనా ఉంటే రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అసెట్ని క్లాసిఫై చేయాలి. సో అసెట్ని క్లాసిఫికేషన్ ఎట్లా చేసుకుంటాము? ఎవ్రీ అప్లికబుల్ ఎన్బిఎఫ్సి ఉంటుందో ఎక్సెప్ట్ ఎన్బిఎఫ్సి ఎఫ్ఐ ఏదైతే ఉంటుందో అది పక్కన పెడితే మిగతావన్నీ వాళ్ళ యొక్క క్రెడిట్ వీక్నెస్ని చూసుకొని డిఫైన్ చేసిన క్రెడిట్ వీక్నెస్ని చూసుకొని డిపెండెన్స్ కొలేటర్ సెక్యూరిటీ ఏముంది క్లాసిఫై చేయాలి. హైరా పర్చేదా అసెటా లోనా అడ్వాన్సా క్రెడిటా వాటన్నిటిని బేస్ చేసుకొని అసెట్ని 4 టైప్గా కేటగరైజ్ చేస్తాము. స్టాండర్డ్ అసెట్, సబ్ స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్ అండ్ లాస్ అసెట్కి సంబంధించి. ఓకే, క్లాస్ చేసినాము, అసెట్ని రిఫర్ చేసినాము. షెల్ నాట్ బి అప్గ్రేడెడ్ మెరీలీ హ్యాస్ రిజల్ట్ రీషెడ్యూలింగ్ అన్లెస్ ఇట్ సాటిస్ఫై ద కండిషన్. సో జస్ట్ రీషెడ్యూలింగ్ చేసుకుంటాం మనం. స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్కి, సబ్ స్టాండర్డ్ నుంచి డౌట్ఫుల్కి అట్లా చేయొచ్చా అంటే నో. రీషెడ్యూలింగ్ చేసినప్పుడు కాదు, బేస్డ్ ఆన్ కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే వాటిని స్టాండర్డ్గా, ఆ కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే సబ్ స్టాండర్డ్గా, కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే డౌట్ఫుల్ అసెట్గా, కొన్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే లాస్ అసెట్గా రికగ్నైజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ అసెట్కి రావాలంటే ఇది ఒక అసెట్. ఇక్కడ డిఫాల్ట్ అనేది ఏముండకూడదు రీపేమెంట్లో, ప్రిన్సిపల్గా కానీ పేమెంట్ ఇంట్రెస్ట్కి సంబంధించి కానీ. సో విచ్ డస్ నాట్ డిస్క్లోజ్ ఎనీ ప్రాబ్లమ్. సో ఏం ప్రాబ్లం అనేది లేదు. నార్మల్ రిస్క్ అనేది అటాచ్ అయ్యి ఉంటే అది స్టాండర్డ్ అసెట్ అయితే. సో ఇది వీళ్ళు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు. సో అంటారు కదా, అట్లా స్టాండర్డ్ మెయింటైన్ చేసే వాళ్ళకి రిస్క్ అనేది నార్మల్ రిస్క్ అనేది ఉండొచ్చు మేబీ, అండ్ క్యారీ మోర్ దెన్ నార్మల్ రిస్క్ అటాచ్ టు ద బిజినెస్. సో వీటిని ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంట్రెస్ట్ రెగ్యులర్ పేమెంట్ చేస్తున్నారు, ప్రిన్సిపల్ రెగ్యులర్ పేమెంట్ చేస్తున్నారు, వాళ్ళు అంతా స్టాండర్డ్కి వచ్చేస్తారు. సబ్ స్టాండర్డ్ అంటే ఏమి? సబ్ స్టాండర్డ్ అంటే వీళ్ళు ఒక అసెట్ విచ్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏగా క్లాసిఫై చేస్తారు ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 18 months. సో ఇక్కడ అసెట్ ఉంది, క్లాసిఫై చేసినాము. ఫస్ట్ ఎన్పిఏగా క్లాసిఫై చేసినాము. ఎన్పిఏ ఫర్ ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్, ఎన్పిఏగా ఎన్ని రోజులు అయిపోయింది? 18 months అయిపోయింది రికగ్నైజ్ చేసి. ఇన్ కేస్ ఆఫ్ ఎన్బిఎఫ్సి కవర్డ్, ఎన్బిఎఫ్సి నాన్ సిస్టమాటికల్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ డైరెక్షన్స్. సో పీరియడ్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 18 months స్టిపులేటెడ్ ఇన్ సబ్ క్లాస్ నాట్ ఎక్సీడింగ్ 12 months ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March 2008. సో ఇంతకుముందు 12 months ఉండే, ఇప్పుడు 18 monthsకి సంబంధించి సారీ ఇక్కడ ఏవైతే ఎన్బిఎఫ్సికి సంబంధించి సిస్టమాటిక్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ ఉంటుందో అండ్ డిపాజిట్ టేకింగ్ కంపెనీ ఉంటుందో, మనం 18 months అన్నాం కదా, ఈ 18 months ప్లేస్లో మనం 12 months అనేది తీసుకోవాలి వీళ్ళ కేసులో. ఎవరికి? నాన్ బ్యాంకింగ్ కంపెనీ, సిస్టమాటికల్ ఇంపార్టెంట్ నాన్ బ్యాంకింగ్ టేకింగ్ కంపెనీ, డిపాజిట్ టేకింగ్ కంపెనీ, ఈ రెండింటికి 12 months తీసుకోవాలి. నార్మల్ వాళ్ళకి 18 months తీసుకోవాలి. ఎన్పిఏగా 18 months ఉంటే వాటిని సబ్ స్టాండర్డ్గా రాసుకుంటాము. ఎన్పిఏగా 12 months ఉంటే ఈ రెస్పెక్టివ్ కంపెనీస్ని మనం సబ్ స్టాండర్డ్లో రాసుకుంటాము. అండ్ అసెట్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ రిగార్డింగ్ ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ హ్యాస్ బిన్ రీనెగోషియేటెడ్ ఆర్ రీషెడ్యూల్. సో ఇంట్రెస్ట్ని రీనెగోషియేట్ చేసిన, రీషెడ్యూల్ చేసిన ఆర్ రీస్ట్రక్చర్ చేసిన ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ అంటిల్ ద ఎక్స్పైరీ ఆఫ్ 1 year ఆఫ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ అండర్ ద రీనెగోషియేటెడ్ ఆర్ రీషెడ్యూల్ ఆర్ రీస్ట్రక్చర్డ్ ఇయర్ టర్మ్స్. సో ప్రొవైడెడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ సబ్ స్టాండర్డ్ షిల్ బి అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ para 25 ఆఫ్ దిస్ డైరెక్షన్స్. నెక్స్ట్ డౌట్ఫుల్గా ఎప్పుడు రాస్తాము? డౌట్ఫుల్ జెల్ మీన్స్ ఇక్కడ టర్మ్ లోన్ కానీ, లీజ్ అసెట్ కానీ, హైర్ పర్చేజ్ అసెట్ కానీ, ఎనీ అదర్ అసెట్ కానీ ఏవైతే రిమైన్ అయినావో, ఎక్కడ సబ్ స్టాండర్డ్లో రిమైన్ అయినావో ఫర్ ఏ పీరియడ్ ఎక్సీడింగ్ 18 months. సో 18 months అయిపోయింది ఇక్కడ స్టాండర్డ్లో, సబ్ స్టాండర్డ్లో నిలబడి. సో ఇక్కడ సబ్ స్టాండర్డ్లో నిలబడి 18 months ఎక్సీడ్ అయింది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ వాటికి సంబంధించి అయితే ఎక్సీడింగ్ 12 months తీసుకోవాలి. ఏవి? నాన్ సిస్టమాటిక్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ కంపెనీ కానీ ఎన్బిఎఫ్సి నాన్ సిస్టమాటికల్ కంపెనీ, వాటికి 12 months తీసుకోవాలి. 12 months ఎక్సీడింగ్ అయితే అప్పుడు మనము ఎక్సీడ్ అయితే డౌట్ఫుల్ తీసుకోవాలి. నాట్ ఎక్సీడింగ్ అయితే సబ్ స్టాండర్డ్గా, అంటే ఎన్పిఏ అయినవి, ఎన్పిఏ అయ్యి 18 months లోపే ఉన్నాయనుకోండి, అప్ టు 18 months అయితే సబ్ స్టాండర్డ్. 18 months క్రాస్ అయినవి అప్పుడు మనం డౌట్ఫుల్లోకి రాసుకోవాలి. సో నాట్ ఎక్సీడింగ్ 18 months. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకోవచ్చు. ఇక్కడ ఎక్సీడింగ్ అయితే డౌట్ఫుల్లోకి వచ్చేస్తుంది ఆ అసెట్కి. బట్ ఇవైతే రెండు
వాటికి సంబంధించి 12 months మాత్రమే తీసుకుంటాము ఇన్ ప్లేస్ ఆఫ్ 18 monthsలో తీసుకుంటే. నెక్స్ట్ లాస్ అసెట్స్. సో లాస్ అసెట్ అని ఎప్పుడు అంటాము అంటే an asset which has been identified as loss asset by the applicable NBFC or its internal or external auditor or by bank during the inspection of the applicable NBFC to the extent is not written off by applicable NBFC and an asset which adversely affected potential test. సో వాళ్ళ పొటెన్షియల్ థ్రెట్ అనేది ఉంది, రికవరబిలిటీ కాదు, ఎరోషన్ చేయాల్సి వస్తుంది, వాల్యూకి సంబంధించి అవైలబిలిటీ లేదు, సెక్యూరిటీకి సంబంధించి ఫ్రాడ్లెంట్గా యాక్ట్ చేస్తున్నారు, ఒమిషన్ చేస్తున్నారు, పార్ట్ ఆఫ్ బారోవర్కి సంబంధించి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే వాళ్ళు లాస్ అవుతారు. ఇప్పుడు మనం ఫస్ట్ దానిలో ఏం చెప్పినాము, ఎన్పిఏగా కేటగిరైజ్ చేసిన తర్వాత 18 months లోపల ఉంటే సబ్స్టాండర్డ్, 18 months అబోవ్ ఉంటే డౌట్ఫుల్ అని చెప్పినాము. అండ్ లాస్ అసెస్ అంటే మనకి ఫుల్గా ఐడెంటిఫై చేసినాము, ఈ లాస్ అయిపోతుంది, ఇన్స్పెక్షన్ చేస్తున్నాము, ఆ ఎక్స్టర్నల్గా ఇన్ఫర్మేషన్ రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అండ్ ప్రాపర్గా థ్రెట్ అనేది ఉంది, ఇట్లాంటివన్నీ లాస్ అసెట్స్కి వస్తాయి. ఇప్పుడు ఎన్పిఏ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్పిఏ అంటే ఒక అసెట్ని ఎన్పిఏగా ఎప్పుడు రికమెండ్ చేస్తాము అంటే అసెట్ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రిమైన్ అయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months. సో 6 months అయింది, నువ్వు ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయలేదు, ఓవర్ డ్యూ అయిపోయింది, అట్లాంటి కేసెస్లో ఎన్పిఏలోకి వస్తావు. అంటే ఒక అసెట్కి సంబంధించి ఇంట్రెస్ట్ రిమైడ్ ఓవర్ డ్యూ అయ్యి 6 months అయిపోయినా కూడా నువ్వు పేమెంట్ చేయలేదు అంటే ఒక అసెట్కి సంబంధించి అది ఎన్పిఏకి వస్తుంది. ఒకవేళ అది టర్మ్ లోన్ అనుకోండి, టర్మ్ లోన్కి సంబంధించి ఇన్క్లూజివ్ ఆఫ్ అన్పేడ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందో, వెన్ ద ఇన్స్టాల్మెంట్ ఈజ్ ఓవర్ డ్యూ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months ఆర్ మోర్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ అమౌంట్ రిమైండ్ ఓవర్ డ్యూ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months ఆర్ మోర్. సో అన్పేడ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉందో టర్మ్ లోన్కి సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ ఓవర్ డ్యూ ఏమున్నాయి పీరియడ్ ఆఫ్ 6 monthsకి సంబంధించి ఇంట్రెస్ట్ ఎంత రిమైన్ ఉంది ఓవర్ డ్యూకి సంబంధించి 6 months అనేది చెక్ చేసుకుంటాము. ఒకవేళ అది డిమాండ్ ఆర్ కాల్ లోన్స్కి సంబంధించి అనుకోండి, రిమైన్ అంటే ఒక 6 months పేమెంట్ చేయలేదు, అన్రిమైన్డ్గా ఉంది ఆ డేట్ ఆఫ్ డిమాండ్ కార్డ్ నుంచి, వాటిని తీసుకుంటాము. అండ్ బిల్స్ విచ్ రిమైన్ ఓవర్ డ్యూ ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months. సో మొత్తం 6 months అనుకోండి అప్ప, మన డేట్కి ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చింది కానీ పేమెంట్ చేయలేదు, బిల్స్ డేట్ వచ్చింది, బిల్స్ పేమెంట్ చేయలేదు, డిమాండ్ కార్డ్ లోన్ వచ్చింది, డిమాండ్ ఓవర్ డ్యూ ఉంది 6 monthsకి సంబంధించి, ఇంట్రెస్ట్కి సంబంధించి డేట్కి సంబంధించి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయలేదు 6 monthsకి సంబంధించి, ఏమైనా డ్యూ వచ్చింది 6 months సర్వీసెస్ రెండర్ చేసినాము పేమెంట్ చేయలేదు 6 months అయిపోయింది, ఎనీ డ్యూస్ అకౌంట్ ఆన్ సేల్ ఆఫ్ అసెస్ రెండర్ రింబర్స్మెంట్ ఎక్స్పెన్సెస్ విచ్ రిమైండ్ ఓవర్ డ్యూ పీరియడ్ ఆఫ్ 6 months. వీటన్నిటికీ 6 months అనేది తీసుకుంటాము. బట్ 2 banksకి సంబంధించి 3 months మాత్రమే తీసుకుంటాము. 6 months ప్లేస్లో 3 months తీసుకుంటాము 2 కంపెనీస్కి. ఏవైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఉంటావో, ఆర్ నాన్ బ్యాంకింగ్ టేకింగ్ కంపెనీ, డిపాజిట్ టేకింగ్ కంపెనీ, ఆ డిపాజిట్ టేకింగ్ కంపెనీ ఉంటావో వాటికి 6 months ప్లేస్లో 3 months మాత్రమే తీసుకుంటాము. క్రైటీరియా 6 months అనేది చూసుకోవాలి. నౌ లీజ్ రెంటర్స్ అండ్ హైర్ పర్చేజ్ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయనుకోండి, బికమ్ ఓవర్ డ్యూ ఫర్ 12 months. సో లీజ్ రెంటర్కి సంబంధించి అయితే 12 months చూసుకుంటాము. అండ్ వేర్ హ్యాజ్ 12 months ఆర్ మోర్, ఇక్కడ వాటికి సంబంధించి అయితే 3 months తీసుకుంటాము. 2 banksకి సంబంధించి, 2 NBFCకి సంబంధించి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్, అడ్వాన్స్, అదర్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ బిల్స్, పర్చేజ్ ఆర్ డిస్కౌంట్స్, బ్యాలెన్స్ అవుట్ స్టాండింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్, ఇవి నాన్ పర్ఫార్మింగ్గా విత్ ఎనీ బారోవర్ ప్రొవైడెడ్ లీజ్ ఆర్ హైర్ పర్చేస్ అప్లికబుల్. సో మేడ్ అవైలబుల్, ఇంట్రెస్ట్ అక్రూడ్ అయింది, వాటికి సంబంధించి డిస్కౌంట్స్కి సంబంధించి వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్. సో వీటికి ప్రొవిజనింగ్ ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎన్పిఏ అయింది, ఎన్పిఏ అంటే మ్యాక్సిమం 6 months చూసుకుంటాము. 6 months చూసుకున్నప్పుడే 6 months పేమెంట్ చేయకుంటే ఎన్పిఏలోకి వస్తుంది. ఎన్పిఏలోకి వచ్చిన తర్వాత 18 months ఉందంటే అది సబ్స్టాండర్డ్లోకి వస్తుంది. మోర్ దెన్ 18 months వచ్చిందంటే అది బ్యాడ్ డేట్స్లోకి వస్తుంది. సో డౌట్ఫుల్ లేక వస్తుంది. అండ్ వాళ్ళు అప్పటికి పేమెంట్ చేయకుంటే వాళ్ళు మోర్ దెన్ 3 years అట్లా అయిపోయింది అనుకోండి, లాస్ అసెట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు అవి ఎన్పిఏలోకి వచ్చినవి, సరెండర్లోకి వచ్చినాయి, సబ్స్టాండర్డ్లోకి వచ్చినాయి, లాస్లోకి వచ్చినాయి. అప్పుడు మనం వాటికి ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ చెప్తుంది. సో ప్రొవిజన్కి సంబంధించి అంటే ఎవ్రీ అప్లికబుల్ ఎన్బిఎఫ్సి అనేది టైం ల్యాగ్ని బేస్ చేసుకొని బిట్వీన్ అకౌంటింగ్ బికమింగ్ ఎన్పిఏ అండ్ రికగ్నిషన్ చేయాలి, రియలైజేషన్ చేసుకోవాలి. ఎవ్రీ ఓవర్ టైంకి సంబంధించి ప్రొవిజన్ అనేది రికగ్నైజ్ చేయాలి. స్టాండర్డ్కి సపరేట్ ఉంటుంది, సబ్ స్టాండర్డ్కి సపరేట్ ఉంటుంది, డౌట్ఫుల్కి సపరేట్ ఉంటుంది, లాస్కి సపరేట్ ఉంటుంది ప్రొవిజన్ అనేది. సో ప్రొవిజన్ లాస్ అసెట్ అనుకోండి. సో 100% అవుట్ స్టాండింగ్ పైన అంటే మీకు 1 lakh వచ్చేది ఉంది, లాస్ అసెట్గా రికగ్నైజ్ చేసిన 1 lakh అనేది ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఒకవేళ అది డౌట్ఫుల్లో ఉన్నారు, 100% ఆఫ్ ఎక్స్టెంట్ విచ్ నాట్ కవర్డ్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ సెక్యూరిటీ, ఒకవేళ దానికి సెక్యూరిటీ లేదు, రికార్డ్స్ బేసిస్ లేదు, వాటి యొక్క రియలిస్టిక్ బేసిస్లో రియలైజబుల్ వాల్యూ ఎంతైతే ఎస్టిమేట్ చేస్తామో దానిపైన 100% తీసుకోండి. ఇన్ అడిషన్ దట్ అంటే డౌట్ఫుల్కి సంబంధించి ఇన్ అడిషన్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ
ఆ డౌట్ఫుల్ అనేది మనకి అప్ టు 1 ఇయర్ ఉందనుకోండి 20% తీసుకోండి, 1 to 3 ఇయర్స్ ఉందనుకోండి 30% తీసుకోండి, మోర్ దెన్ 3 ఇయర్స్ ఉందనుకోండి 50% తీసుకోండి. సో సెక్యూర్డ్ పోర్షన్కి సంబంధించి ఇవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ అది సబ్ స్టాండర్డ్లో వస్తే 10% టోటల్ అవుట్ స్టాండింగ్ పైన మనం ప్రొవిజన్ని క్రియేట్ చేయాలి. అండ్ స్టాండర్డ్ అసెట్ ప్రొవిజనింగ్ ఎవ్రీ ఎన్బిఎఫ్సి అనేది అండర్ ఎన్బిఎఫ్సి సిస్టమేటికలీ ఇంపార్టెంట్ కానీ నాన్ సిస్టమేటిక్ ఉన్నాయి కదా, అవి సపరేట్ చూసుకునేవి వాళ్ళు 0.4% అనేది చేయాలి స్టాండర్డ్ అసెట్ ప్రొవిజనింగ్ పైన అవుట్ స్టాండింగ్ విచ్ షల్ నాట్ బి రికన్ ఫర్ అరైవింగ్ ఎట్ యూనిట్ ఎన్పిఏ వాటికి సంబంధించి. అండ్ వీళ్ళు 0.4 చేస్తే చాలు, ఏది స్టాండర్డ్ అసెట్ ప్రొవిజనింగ్కి సంబంధించి. యాజ్ పర్ ఎన్బిఎఫ్సి దట్ ఈస్ నాన్ సిస్టమేటికల్ ఇంపార్టెంట్ డిపార్ట్ కంపెనీ కానీ డైరెక్షన్స్ ఎవ్రీ అప్లికబుల్ ఎన్బిఎఫ్సి అనేది ప్రొవిజనింగ్ స్టాండర్డ్ అసెట్స్ అట్ 0.25% ఆఫ్ అవుట్ స్టాండింగ్ అమౌంట్స్. సో వీళ్ళు ఎవరు ఎన్బిఎఫ్సి ఏవైతే ఉంటుందో నాన్ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ కంపెనీస్ డైరెక్షన్స్ కానీ 2016 ప్రకారంగా ఎవ్రీ అప్లికబుల్ ఎన్బిఎఫ్సి అనేది ప్రొవిజన్ స్టాండర్డ్ అసెట్స్ పైన 0.25% అనేది చేయాలి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ పైన చేయాల్సి వస్తుంది. అది 0.4 అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద మార్చ్ 2018కి సంబంధించి. ప్రొవిజన్ టువర్డ్ స్టాండర్డ్ అసెట్ నీడ్ నాట్ బి నెట్టెడ్ ఆఫ్ ఫ్రమ్ గ్రాస్ అడ్వాన్స్ బట్ షెల్ బి షోన్ హ్యాస్ సపరేట్లీ యాజ్ కంటింజెంట్ ప్రొవిజన్ అగైన్స్ స్టాండర్డ్ అసెట్ ఇన్ బ్యాలెన్స్ షీట్. నౌ అబౌట్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ప్రకారంగా అమెండ్మెంట్ ఫేజ్డ్ అనేది డిఫరెంట్ స్కేల్ బేస్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏం రిఫర్ చేసుకోవాలి, నాన్ సిస్టమేటికల్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ టేకింగ్ ఏముంది, మాస్టర్ డైరెక్షన్ అంటే సిస్టమేటికల్ ఇంపార్టెంట్ నాన్ డిపాజిట్ ఏమున్నాయి వాటిని చూసుకోవాలి. అండ్ గైడ్ లైన్స్ని చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆడిట్ ప్రొసీజర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.